చరిత్రలో అత్యంత తెలివైన రాజనీతిజ్ఞుడు, విచక్షణతో అర్థశాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన గొప్ప పండితుడైన చాణక్యుడి నీతి గురించి మన వేటు న్యూస్లో. తెలివైన స్నేహితుడి నుంచి జ్ఞానాన్ని సంపాదించుకో, బలమైన స్నేహితుడి నుంచి పోరాట విద్యలు నేర్చుకో. ఎంత కష్టంలోనైనా నీకు తోడుగా ఉండే స్నేహితుడి నుంచి స్నేహానికి విలువివ్వడం నేర్చుకో. మూర్ఖుడైన స్నేహితుడిని ఎప్పుడూ పక్కనే ఉంచుకో. తెలివైన వారితో స్నేహం మన జ్ఞానాన్ని కూడా పెంచుతుంది. వారు అనుసరించే మార్గాన్ని అనుసరించడం వల్ల మనకు కూడా తెలివితేటలు లభిస్తాయి. సమస్యలను ఎదుర్కోగలిగే మేధస్సు లభిస్తుంది. బలమైన స్నేహితుడు తోడుగా ఉంటే అతడి నుంచి పోరాట విద్యను నేర్చుకోవచ్చు. ప్రత్యర్థులను ఓడించడానికి అవసరమైన ధైర్యం లభిస్తుంది. అప్పుడు ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. కష్టాల్లో నీకు అండగా ఉండే స్నేహితుడు తోడుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించే ఆత్మస్థైర్యం లభిస్తుంది. అలాగే అలాంటి వారి నుంచి స్నేహానికి విలువివ్వడం నేర్చుకోవాలి. వీళ్లతో పాటు స్నేహితుల్లో ఓ మూర్ఖుడు కూడా ఉండేలా చూసుకోవాలంటాడు చాణక్యుడు. మూర్ఖుడు ఎవరు చెప్పినా వినడు, తనకు నచ్చినట్లు చేస్తుంటాడు. దీనివల్ల ప్రతి సమస్యలో తానే ముందుగా ఇరుక్కుంటాడు, సమస్యలను కొని తెచ్చుకుంటాడు. అలాంటి మూర్ఖుడైన స్నేహితుడు పక్కనే ఉంటే సమస్యలన్నింటినీ అనుభూతి చెందేందుకు, వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన జ్ఞానాన్ని, బలాన్ని సంపాదించుకునే వీలు లభిస్తుంది. అంటే మిగిలిన స్నేహితుల కంటే మూర్ఖుడైన స్నేహితుల వల్లే ఎక్కువ నేర్చుకోగలమనేది చాణక్యుడి నీతి సూత్రం. మన ఊరి వార్తలు మన వేటు న్యూస్ లో.